వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 15 నెలలు కావస్తుంది. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా స్త్రీ శక్తి పథకంతో పాటు ఈరోజు రైతుల్ని వెంటాడుతున్నటువంటి ఎరువుల సరఫరాలో కూడాను తమదైన శైలిలో నిల్వలు సప్లై చేస్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మనం మాట్లాడి ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ రవికుమార్ అంటున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం రైతులు పడుతున్న ఎరువులు వేతన విషయంలో మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఇప్పటికీ రైతులు ఎరువుల కోసం బారులు తీరే పరిస్థితి. అంటే నిల్వలు సమృద్ధిగా సమరించగా లేకపోతే ప్రతిపక్ష హోదా కోల్పోయిన వాళ్ళకి ఆరోపణ చేసే అవకాశం కల్పింది. వాస్తవానికి మన ఆమదాలవలస నియోజకవర్గంలో అగ్రికల్చర్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక రిక్వైర్మెంట్ ప్రకారం 1278 మెట్రిక్ టన్నులు వాళ్ళు అడిగారు. ఇప్పటికే 1231 టన్నులు గత 2 నెలల క్రితమే రిలీజ్ చేయించాం. ఈ మధ్య కాలంలో ఒక 150, మళ్ళీ ఈరోజు ఒక 200 టన్నులు ఈ నియోజకవర్గం మొత్తం వచ్చాయి. అంటే రమారమి 1650 మెట్రిక్ టన్నులు ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో రైతాంగానికి అందించాం. అంతగా నిల్వలు ఉంటే కొరత ఎందుకు వస్తుంది? క్యూ లైన్లు ఎందుకు వస్తున్నాయనంటే ఇందులో కొంతమంది రైతులు చేసినటువంటి తప్పుడు పనులు. ఈరోజు ఈ ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రతి మండలానికి కూడా అక్కడున్న అగ్రికల్చర్ అధికారులు భూమి విస్తీర్ణాన్ని బట్టి పై అధికారులకు నివేదిక ఇస్తారు. మాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇన్ని హెక్టార్లు ఉంది, ఇంత వ్యవసాయ భూమి ఉంది, దానికి ఇంత అవసరం అని చెప్పి అడుగుతారు. ఇక్కడ ఏం చేశారంటే ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు కొంతమంది చేసిన దానికి ఈరోజు చాలామంది బలిపశువులు అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వేరే మండలాలకు ఇచ్చారు. బూర్జి మండలానికి నేను పంపించిన ఎరువు సుమారు నాకు తెలిసి ఒక 80 మెట్రిక్ టన్నులు ఎరువు పాలకొండ మండలంకి వెళ్ళింది. పొందూరు మండలానికి ఇచ్చింది సంతగౌటి, జీసగడం మండలానికి వెళ్ళాయి. అలాగే సరుబుజ్జిల మండలానికి ఇచ్చింది వేరే ప్రాంతాలకు పంపించారు. వ్యవసాయ అధికారుల తాలూగా నివేదిక ఇవ్వడంలో తప్పిదమా లేకపోతే సరఫరా చేస్తున్న అధికారులతో నిర్లక్ష్యం? అధికారుల నిర్లక్ష్యం కాదు ఇది. వాళ్ళు సకాలంలోనే ఎరువులు అందించాం, సకాలంలోనే ఎరువులు పంపిణీ చేస్తాం. నేను అదే చెప్తున్నాను, 1278 మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గానికి అవసరం. ఇప్పటికి నేను 1600 మెట్రిక్ టన్నులు సప్లై చేశాం, ఇంకా చేస్తాం. ఎవరు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన పని లేదు, అందరికీ అందుతా. అయితే రైతుకు ఒక ఆలోచన ఉంటుంది, ఒకటేసారి అన్నీ కొని నిల్వ చేసుకోవాలి, దానివల్ల కొంత సమస్య. రెండో సమస్య అవసరానికి మించి వినియోగించడం. ఈరోజు అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఎకరాకి 35 కేజీలు వేయమన్నారు, కానీ ఎకరాకి 3 బస్తాలు వేస్తే కానీ రైతుకి ఇక్కడ సంతృప్తి చెందడు. అలాగే సపోజ్ ఇక్కడ మెయిజ్ ఉంది, మెయిజ్ పంటకైతే అధికారులు నివేదించినట్టు ప్రకారం, యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 150 కేజీలు వేయాలి, కానీ రైతు 8 బస్తాలు వేస్తాడు. అంటే అక్కడ వచ్చినటువంటి సైంటిస్టులు ఇచ్చినటువంటి నివేదికలకు ఇక్కడ క్షేత్రస్థాయిలో రైతులు వినియోగించేటటువంటి వినియోగానికి చాలా వ్యత్యాసం ఉంది, 2/3 వ్యత్యాసం ఉంది. కాబట్టి అధికారిక లెక్కల్లో కొంత తక్కువ ఉన్నాయి. అందుకనే నేను చెప్తున్నాను, 1278 మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పటికి నేను 1630 మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గానికి విడుదల చేయించాను. ఇప్పుడు కూడా ఈ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాకి ఇవ్వడానికి మన గ్రోమర్ సెంటర్లో మేము 800 బస్తాలు పెట్టాం. అలానే మళ్ళీ ఇప్పుడు కొన్ని గ్రామాలకు పంపిస్తాను. ఇది నిరంతరం, ఇది ఒకటేసారి రైతే వినియోగించడు, మొదటి దఫ, రెండవ దఫ, మూడో దఫ వేస్తాడు. కాబట్టి రైతులు కూడా ఏమంటున్నామంటే మీరు ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు, మీకు యూరియాని సప్లై చేసే బాధ్యత ప్రభుత్వానిది. రాష్ట్రానికే తలమానికంగా చెప్పుకునే షుగర్ ఫ్యాక్టరీ ఉన్నట్టు ఆమదాలవలస నియోజకవర్గంలో గతం చాలా వైభవం. మళ్ళీ ఆమదాలవలసిన పారిశ్రామిక వాడక తీర్చిదిద్దాలన్నట్టు మీ ప్రయత్నంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో మీ నియోజకవర్గంలో ఒక క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు, అదేవిధంగా తాల్చేరు ఒడిశాలో కూడా చేస్తున్నారు. ఒక ప్రతిపాదన వచ్చిన దానికి ఉవ్వెత్తున ఉద్యమం ఆ ప్రాంతం నుండి వచ్చింది. ఈరోజు డిపిఆర్లు కూడా రెడీ అయిపోయిన నేపథ్యంలో ఎలా ఆ గ్రౌండ్ మీదకి 30,000 కోట్ల రూపాయల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తుంది? ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈరోజు ఒక చిన్న షుగర్ ఫ్యాక్టరీ ఉంటేనే ఈ గ్రామంలో 100 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతికాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మరి 32,000 కోట్ల రూపాయలు ఇది ఎవడో ప్రైవేట్ వాడు పెట్టేది కాదు, ప్రభుత్వం పెడుతుంది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ రోజు ప్రభుత్వమే పెట్టింది. ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ప్రభుత్వం పెడుతుంది, ఈరోజు ప్రైవేట్ వాడు కాదు. ఆ భూమి నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి
వ్యవసాయానికి పనికిరాని భూమి, ఏదైతే తోటలు నొండులతో ఉన్నటువంటి భూమి, ఈరోజు అక్కడ పెడితే అక్కడ గిరిజనుల బ్రతుకులు మారుతాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ వాడు వినియోగించేది ఓన్లీ 1000 ఎకరాలే. కానీ ఈ ప్రాంతంలో ఎంత భూమి ఉంది? మిగిలిన ఎన్ని వేల ఎకరాలకి ఈరోజు దాని వలన పారిశ్రామిక అభివృద్ధి జరిగితే భూములు విలువలు పెరుగుతాయి. ఈరోజు ఒక రోడ్డు వేస్తేనే ఆ భూమి తాలూకు విలువ పెరుగుతుంది. అటువంటిది ఇంత పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఎన్ని వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఇక్కడ బిడ్డలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎక్కడికో పోతా ఉన్నారు. మీ ఆలోచనకు అనుగుణంగా ఆ ప్రాంతం వాసుల సహకారంతో పాటు గతంలో సోంపేట, కాకరాపల్లి థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కూడా ఆ ప్రాంతంలో పాగా వేసే పరిస్థితి. వారందరినీ అధిగమించి మీ ఆశయ సాధన కోసం పారిశ్రామిక వాడగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం తీర్చిదిద్దాలని మీ ఆకాంక్ష నెరవేరే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీకు కూడా నాలెడ్జ్ని ఇవ్వాలి, ఆర్టీవీ వాళ్ళకు కూడా. ఎందుకంటే కాకరాపల్లి, సోంపేట మీరు మాట్లాడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భూములు ఏంటండి? ఆ భూములు ఏంటవి? బేల భూములు, నీటితో ఉండేటటువంటి భూములు. అవన్నీ కూడా సముద్రం తాలూకా బ్యాక్ వాటర్స్ వచ్చేటటువంటి భూములు. ఏదైతే భూమి మీద పడినటువంటి వర్షం తాలూకా నీరు, కాలువల ద్వారా వచ్చే నీరు ఆ ప్రాంతం గుండా సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతాలు ఆ రెండు. ఆ భూములకి ఈ భూములకి పోలికేంటండి? కాకరాపల్లికి అక్కడ ఉన్నటువంటి సోంపేట దానికి ఉన్నటువంటి భూములకి దీనికి పోలికేంటి? థర్మల్ పవర్ ప్లాంట్ అంటేనే అనునిత్యం నీరు అందాల్సిన పరిస్థితి. ఈరోజు ఒకవైపు వంశధార ప్రాజెక్టు పలాస నియోజకవర్గంతో పాటు 7 మండలాలకు కూడా తాగునీటి ప్రాజెక్టును, జిల్లా మొత్తంగా రైట్ మెయిన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్తో సాగునీరు అందించుకు 2 నదుల అనుసంధానం. ఇప్పటికీ రిజర్వాయర్ నిండక అడుగంటే పరిస్థితుల నేపథ్యంలో ఈ థర్మల్ ప్రాజెక్టు కూడాను ఆ వంశధార రిజర్వాయర్ వాటర్ని యూసేజ్ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది టెక్నికల్గా ఓన్లీ గొట్టా బ్యారేజ్ ద్వారానే ఈ జిల్లాలో 2,75,000 ఎకరాలు ఆల్రెడీ సాగు చేస్తున్నాం. అక్కడ రిజర్వాయరు కేవలం బ్యారేజీని స్టెబిలైజ్ చేయడానికి రిజర్వాయర్ కడుతున్నాం. ఏదైతే వరదల కాలంలో కానీ అధిక నీరు వచ్చేటప్పుడు నీటినంతా కూడాను తీసుకొచ్చి రిజర్వ్ చేసుకుంటున్నాం. వరదని ఎక్కడ కట్టాం? మనం కాట్రగడ్డ దగ్గర కట్టాం. అక్కడ ఉన్నటువంటి వరదను ఆ లెవెల్లో వచ్చేటటువంటి వరద నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ వరద నీటిని మనం ఎర్రమండం రిజర్వాయర్ తీసుకొస్తున్నాం. ప్రస్తుతం మాత్రం నేరేడ్ బ్యారేజ్ నిర్మాణం కాకుండా కొన్ని ఒక స్పిల్వే ద్వారా ఎక్స్ట్రా ఏదైతే యూసేజ్ వాటర్ ఉందో దాన్ని మాత్రం మౌల్డ్ చేసుకోగలరు. బ్యారేజ్ నిర్మాణం జరిగితే తప్ప రిజర్వాయర్ నిండే పరిస్థితి లేదు. బ్యారేజ్ నిర్మాణం జరగక ముందే నేరేడు బ్యారేజ్ నిర్మాణం జరగడానికి కొన్ని అవాంతరాలు ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ లిఫ్ట్ కడుతున్నాం. ఆ లిఫ్ట్ ద్వారా నదిలో వచ్చినటువంటి నీటిని రిజర్వాయర్లోకి తోడుతాం. అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఆ రిజర్వాయర్కి 7 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. సెల్ఫ్ క్యాచ్మెంట్ ద్వారా అంటే రిజర్వాయర్ ప్రాంతంకు ఉన్నటువంటి పై భాగంలో పడే వర్షాల ద్వారా ఆ రిజర్వాయర్కి 3 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. ఇంకా మిగిలినటువంటి 9 టీఎంసీల నీటిని ఇప్పుడు అక్కడ నిర్మాణం అవుతున్నటువంటి 450 కోట్ల రూపాయలతో లిఫ్ట్ అక్కడ కడుతున్నాం. అది పూర్తి అయిన వెంబడే, అది కూడా రేపు 6 నెలల్లో పూర్తి అవుతుంది. అక్కడ నదిలోను ఏదైతే వంశధార నది నుంచి 9 టీఎంసీల నీళ్ళని రిజర్వాయర్లో పెడతాం. అంటే మనం ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడానికి రిజర్వాయర్ తప్ప తాగునీటి అవసరాలకి, పరిశ్రమల అవసరాలకి, ఇప్పుడున్న ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడానికి మాత్రమే రిజర్వాయర్. ఆల్రెడీ మనకి రిజర్వాయర్ లేనప్పుడు కూడా ఈ జిల్లాలో వంశధార గొట్టా బ్యారేజ్ దగ్గర నుంచి 2,75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నీళ్లు రాలేదా? పంటలు పండించలేదా? వంశధార కాలంలో నీళ్లు రాలేదా? అంటే ఏమిటి? అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎవరో మాట్లాడుతున్నారు. మీకు కూడా అవగాహన కల్పిస్తున్నాను. రిజర్వాయర్కి నీళ్లు ఫ్లడ్ వచ్చేటప్పుడు నీళ్ళు వస్తాయి. వంశధార నదిలో సముద్రంలో కలిసిపోయే నీటిని అక్కడ ఉన్నటువంటి పంపుల ద్వారా తోడి రిజర్వాయర్లో నీళ్లు పెడతాం. రిజర్వాయర్ కట్టింది ఎందుకనంటే పరిశ్రమలకు నీరు ఇవ్వడం కోసం, తాగడానికి నీరు ఇవ్వడం కోసం. అదనంగా ఆయకట్టు 70,000 ఎకరాలు మాత్రమే వస్తుంది. అదనంగా ఇచ్చేటటువంటి ఆయకట్టుకు కూడా అందులో పెట్టాం. ఆల్రెడీ ఇప్పుడున్న ఆయకట్టుకి ఆల్రెడీ బ్యారేజ్ నుంచి అవుతుంది. ఇప్పుడు రెండూ ఉపయోగించుకుంటాం. బ్యారేజ్ ద్వారా నీళ్ళు వచ్చేటప్పుడు బ్యారేజ్ నీళ్ళు వాడుకుంటాం, బ్యారేజ్ ద్వారా నీళ్లు రానప్పుడు రిజర్వాయర్ నీళ్ళు వాడుకుంటాం. 2 ఉపయోగాలు, 2 ఈరోజు ఈ జిల్లాకి
తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జిల్లాకు అందిస్తుంది. దానివల్ల మీకు కలిగే ఇబ్బంది ఏంటి? ప్రజలు ఇంకెవరికైనా కలిగే ఇబ్బంది ఏంటి? ఈరోజు చాలా స్పష్టంగా రిజర్వాయర్లు ఇక్కడే కాదు, ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో రిజర్వాయర్లు కట్టేటప్పుడే పారిశ్రామిక అవసరాల కోసం కూడా కొంత నీటిని కేటాయిస్తాం. రిజర్వాయర్లు అందుకే కడతాం. అంతేగాని రిజర్వాయర్ అంటే అదేదో నువ్వు నేను స్నానాలు చేయడానికో లేకపోతే 10 ఎకరాలు నీళ్ళు ఇవ్వడానికే కాదు. త్రాగునీటి అవసరాలకు ఇస్తాం, సాగునీటి అవసరాలకు ఇస్తాం, పరిశ్రమల అవసరాలకు ఇస్తాం. ఎప్పటిలో శంకుస్థాపన చేయనున్నారు ఈ క్రిటికల్ థర్మల్ పవర్? మీరే చూస్తారు కదా, ఈరోజు ఆల్రెడీ ఏరియల్ సర్వే పూర్తి చేశాం. ఆల్రెడీ ఇప్పుడు ఆమదాల వలస నుంచి ఆ ప్రాంతానికి రైల్వే ట్రాక్ వేయడానికి ఎలా వేస్తే బాగుంటుంది, లైన్ ఏంటి, షార్టెస్ట్ లైన్ ఏంటి, దాని మీద సర్వే చేయడానికి ఒక టీంకి ఇచ్చారు. వాళ్ళు సర్వే ప్రారంభించారు. అలానే డిపిఆర్ తయారు చేయడానికి ఆల్రెడీ వేరే కంపెనీకి ఇచ్చారు, వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిని వెంటనే చేయాలనే ఆలోచనతో ఉంది. ఎందుకనంటే రేపు రాబోయే 2030 నాటికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర ఉందో మన థర్మల్ పవర్ ప్లాంటు, అది పూర్తిగా క్లోజ్ చేస్తున్నాం. ఎందుకనంటే అది ఏర్పాటు చేసి 40 సంవత్సరాలైంది, దాని పీరియడ్ లైఫ్ స్పాన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక పరిశ్రమ ఈ రాష్ట్రానికి అవసరం. అది ఈరోజు మన జిల్లాకి అవకాశం. ఇది ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ బాధపడుతున్నారు, మా భూములు బీడుగా ఉండిపోయి పండట్లేదని. ఇవన్నీ ఆలోచన చేసే ఆ రోజు నేను ఇక్కడ ఏసల్లపేట దగ్గర 60 ఎకరాలు 400 kV సబ్స్టేషన్కి నేను ఇచ్చా, భూమిని వాళ్ళకి కేటాయించా. గడిచిన 5 సంవత్సరాలు కనీసం పాపం కూడా ఏ పని చేయలేదు. అదే కానీ ఆ 440 440 kV సబ్స్టేషన్ కానీ ఆవిడ వచ్చి ఉంటే ఈరోజు ఈ భూములన్నీ కూడా కోట్లాది రూపాయలు విలువ చేసేది. ఇప్పటికే కోట్లున్నాయి, కోట్లాది రూపాయలు. అంటే ఈరోజు హైదరాబాద్లో కోకాపేటలో ఎంత రేటు ఉందో ఒక ఎకరం 100 కోట్లని ఆ రకంగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని భూములు పరిశ్రమలకు కావాలి, కొన్ని భూములు వ్యవసాయానికి కావాలి, కొన్ని భూములు అడవులకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్క భూమి వ్యవసాయం చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు. ఆ భూములు దేనికి పనికొస్తాయో వాటికి వినియోగించాలి. అప్పుడు తద్వారా అక్కడున్న ప్రజలకు మంచి జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే స్త్రీ శక్తి పథకంలో ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణంలో కేవలం 5 బస్సు సర్వీసులను అందుబాటులోకి పెట్టారు. మహిళలు ఎవరూ కూడా హ్యాపీగా లేరు, ప్రతిపక్ష హోదా కొలుపులు ఆరోపిస్తారు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ఆయనకి అవగాహన ఉందా? ఎక్కడో ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. అదొక సైకో పార్టీ, ఆయన ఒక సైకో నాయకుడు. వీ డోంట్ కేర్ అబౌట్ వైసీపీ పార్టీ. రేపు ఆ పార్టీయే ఉండదు, ఆ పార్టీని క్లోజ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేసే పరిస్థితులు వచ్చాయి. మేము ఎందుకు చెప్తున్నామంటే మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సుల సంఖ్య ఎంత అండి? నేను జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నా. గడచిన 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఒక్క బస్సు కొన్నావా? నువ్వా మాట్లాడేది? మేము ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాం? జిల్లా పరిధిలో ఎక్కడ తిరిగినా ఉచితం అని చెప్పాం. కానీ ఈరోజు రాష్ట్ర పరిధిలో ఎక్కడ తిరిగినా ఉచితంగా ఇస్తున్నాం. ఇది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు మేము 4500 బస్సులు కొంటున్నాం. 1500 బస్సులు ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చాయి. ఇంకో 3000 బస్సులు రాష్ట్రానికి రాబోతున్నాయి. కాబట్టి మేము ముందే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి పాపమే ఈరోజు ఈ ప్రజలకి శాపంగా మారాయి. వాటన్నిటినీ చక్కదిద్దుతున్నాం. దానికి కొంత సమయం కావాలి. అంతేగాని ఈరోజు నాట్లేసిన రోజునాడే వ్యవసాయం పండేస్తుందా? ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఈరోజు సూపర్ 6లో అన్ని పథకాలు అమలు చేశాం. ఈరోజు పెన్షన్లు పెంచాం, తల్లికి వందనం ఇచ్చాం, రైతు బంధు పథకం ఇచ్చాం, అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అలానే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం పాపం ఈరోజు ప్రజలకు శాపంగా మారింది. దానిని మేము అన్నీ కూడా పునరుద్ధరిస్తున్నాం. దానికి కొంత సమయం పడుతుంది. ఈరోజు అన్నం తినాలన్నా సరే ఎసరు పెట్టాలి, అది ఉడకాలి, తర్వాత తినాలి. అంతేగాని నువ్వేమో 5 సంవత్సరాలు ఒక్క బస్సు కొన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈయన మాట్లాడేది మా పథకం గురించి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎవడు విశ్వసిస్తాడు? ఈ సైకో మాట్లాడితే వింటారా ప్రజలు? ఏమైనా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అయినా ఎలాంటి విధ్వంసకారుడు, ఎలాంటి అవినీతిపరుడు, దోపిడీదారుడు మాటలు వినే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. అది నిన్న ఎన్నికల్లోనే నిరూపితమైంది. థ్యాంక్ యూ.
చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందో దాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆముదాల వలస నియోజకవర్గం వచ్చినటువంటి ఈ అరుదైన అవకాశాన్ని మాత్రం నియోజకవర్గ ప్రజలందరూ స్వాగతించాలి. దాన్ని అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి మాత్రం మూతోడు జవాబు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఉపాధికి ఆమడ దూరాన ఆముదాల వలసలో మళ్ళీ పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలో తనతో పాటు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిస్తున్నారు. మరోవైపు చూస్తే స్త్రీ శక్తి బస్ పథకం విషయంలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి మాటలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్ని వ్యవస్థలను కూడా 5 ఏళ్ల పాటు పూర్తిగా విధ్వంసం చేసిన ఆయన ఈరోజు విమర్శించే నైతిక బాధ్యతను కూడా కోల్పోయారు. భవిష్యత్తులో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుందని జోస్యం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.